న్యాయవాదుల బాయ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి గన్మెన్ ప్రవీణ్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా గతంలో సిపి గారిని కలిసి విన్నవించడం జరిగింది. పై విషయంలో ఈరోజు పోలీస్ కమిషనర్ రామగుండంను కలవడానికి కానీ న్యాయవాదులు అందరూ కోర్టు నుండి చౌరస్తా మీదుగా నిరసనగా ర్యాలీతో తరలి వెళ్లి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జాను కలవడం జరిగింది. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్, జనరల్ సెక్రటరీ సిరిగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ గత కొంతకాలంగా న్యాయవాదులు ఇంద్రసేనారెడ్డిని పై చర్య తీసుకోవాల్సిందిగా విన్నవించిన ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం తమకేం పట్టనట్టుగా ఎటువంటి శాఖాపరమైన చర్య తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారని, న్యాయవాదులపై అనుచిత ప్రవర్తించి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ అహంకారానికి పర్యాయపదంగా మారిన వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి మరియు గన్మెన్ ప్రవీణ్ పై తప్పనిసరిగా చర్య తీసుకుని సస్పెండ్ చేసి ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా మరోసారి విన్నవించారు. అందుకు వారు సానుకూలంగా స్పందించడం జరిగిందని, వారి నుండి సరైన స్పందన రాకుంటే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ఇటువంటి వ్యక్తులను వెనకేసుకురావటం ప్రజాస్వామ్యాన్ని అబాసుపాలు చేయడమేనని అన్నారు. అదేవిధంగా తనపై నమోదైన కేసులు ఈరోజు సీఐ ఇంద్రసేనారెడ్డి, గన్మెన్ ప్రవీణ్ ఈరోజు కోర్టుకు హాజరై తదుపరి విచారణ ఈ నెల 9వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నాయకులు ఎరుకల ప్రదీప్ కుమార్, పంగా శంకర్, పెరక మనోహర్, పులిపాక రాజ్ కుమార్, గాదే శ్రీలత, శోభా, కొప్పుల నరేష్, పులిపాక ప్రవీణ్, రాకం దామోదర్, అసంపల్లి రవి, యాకూబ్, అంజలి, సుజాత, రేష్మ, ఎంచర్ల మహేష్, తిలక్, వెంకటేష్, దాదా సలాం, ప్రసన్న, కిరణ్ పటేల్, శ్రీకాంత్, తిరుపతి రెడ్డి, అనిల్, సభ, తబస్సుమ, యశ్వంత్, పోయిల సాగర్, లావణ్య తదితర సీనియర్ జూనియర్ న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఖబర్దార్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఖబర్దార్ సీఐ ఇంద్రసేనారెడ్డి. ఉంటే మనకేది కానీ ఉండగా తీయనియలేదు, అది రూల్స్ ప్రకారం ఉండదు, మీకు ఉండదు. కింద కానీ చెల్లి కొంచెం కింద కానీ జరగన్న బైరం అన్న జరిగే జరుగు కిరణ్ ఈరోజు మా బార్ అసోసియేషన్ గోదావరి కని అందరం అడ్వకేట్స్ అందరం ఒక 40 నుండి 50 మంది కమిషనర్ రామగుండం గారికి కలవడానికి వచ్చినాము. వారు మా యొక్క ఏదైతే మాకు ప్రాబ్లం జరిగిందో మా అడ్వకేట్లకి, అడ్వకేట్ ఫెడరేషన్కి ప్రాబ్లం జరిగిందో సిఐ ఇంద్రసేనారెడ్డి నుండి వారికి వచ్చాము. వారు ఈరోజు కంపల్సరీ వారి పైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈరోజు 5 గంటలకు మమ్మల్ని కలవన్నారు. ఒకవేళ తీసుకోకపోతే మళ్ళీ మేము ఇది కంటిన్యూ చేస్తాము. ఇది రెండోసారి వచ్చినాము. ఈరోజు కూడా కంపల్సరీ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మరి మా అడ్వకేట్ బార్ అసోసియేషన్ తరఫున కంపల్సరీ మీరు చర్యలు తీసుకోవాలని మరీ కోరుకుంటున్నాను. సీఏ గారిని సస్పెండ్ ట్రాన్స్ఫర్ ఏదో ఒక చేసేంత వరకు మేము ఇలానే ఉంటాం. సాయంత్రం వరకు మాది ఏదో ఒక రిజల్ట్ కంపల్సరీ రావాలని కోరుకుంటున్నాను. గత నెల 10వ తారీఖు నుంచి జరుగుతున్న పోరాటంలో భాగంగా ఈరోజు కమిషనర్ పోలీస్ రామగుండం గారిని కలవడం జరిగింది. వారు ఒక ఉన్నతాధికారిని విచారణపై చేయిస్తానని చెప్పి సిఐ గారి మీద విచారణ చేయిస్తానని చెప్పడం జరిగింది. మరి ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ఒక సానుకూలమైన వార్త వస్తుందని ఆశిస్తున్నాం. ఒకవేళ రానియడ్ల మళ్ళీ మా కార్యాచరణ అనేది ఉధృతం చేసే దిశగా ఆలోచన చేస్తాం. ధన్యవాదాలు. గత నెల ఫిబ్రవరి 10 తారీఖు జరిగినటువంటి సంఘటన గోదావరి కని న్యాయవాదులపైన గోదావరి కని వన్ టౌన్ సిఐ గారు మాట్లాడిన తీరుకి నేను నిరసనగా గత 20 రోజుల నుంచి కోర్టు విధులు బహిష్కరించి
మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. అడ్వకేట్లకు కొమ్ములు ఉంటాయా అని చెప్పేసి మీదికి వచ్చి దురుసుగా ప్రవర్తించినటువంటి సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని మేము 20 రోజుల నుంచి కోర్టు అబ్స్టెండ్ చేస్తా అంటే ఈ ప్రభుత్వం కనీసం నిమ్మకి నీరెత్తినట్టుగా ఇష్టానుసారంగా వీళ్ళు ఎన్ని రోజులు చేసుకుంటారో చేసుకొని అన్నట్టుగా 20 రోజులు అయినా కూడా సిఐ పైన ఎటువంటి చర్య తీసుకోవడానికి కారణం ఏంది? అంటే ఒక సిఐని అంటే ఒక మిస్బిహేవ్ చేసిన ఒక సిఐని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇన్ని రోజులు పడుతుందా? ఈ రాజకీయ అండదండలతోటి ఇంత ఇదిగా ఉంటుందా? అంటే ఒక సిఐ ఏం చేసినా నడుస్తుందా? న్యాయవాదుల్ని అన్న ఒక సిఐ ప్రజల్ని అనడానికి గ్యారంటీ ఏంటి? ఇదివరకే ఆయన పైన ఎన్నో సంఘటనలు ఉన్నాయి ప్రజలపైన చేసినట్టు. ఇప్పుడు న్యాయవాది దాకా వచ్చింది. ఇప్పుడు న్యాయవాదులే న్యాయం కోసం రోడెక్కి పోరాడుతున్న దుస్థితి ఏర్పడ్డది. 20 రోజులు అయితే అంది గోదావరి కానీ కోర్టు నడవక. ఈ ప్రభుత్వం ఇంకా చూసుకుంటే ఎన్ని రోజులు చూసుకుంటుంది? ఇంకా వెంటనే సిఐ పైన డిసిప్లిన్ యాక్షన్ తీసుకొని ఎడల గోదావరి కానీ న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతారు. అది ఉధృతంగా ఉంటుంది. అది చెప్పలేని రీతిగా ఉధృతంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నా. దయచేసి అతనిపై చర్య తీసుకొని న్యాయవాదులకి జస్టిస్ చేయండి.